సాతాను రాజ్యములో దేవుని రాజ్యము ప్రభులుతా ఉన్నదండి. సాతాను మోసగించి దొంగిలించిన ఆదాము హవ్వలకు ఇచ్చిన రాజ్యాన్ని, మానవులమైన మనకిచ్చిన రాజ్యాన్ని వాడు దొంగిలిస్తే యేసుక్రీస్తు వారి భూమి మీదకి వచ్చి సాతాను రాజ్యాన్ని ఆయన తన రాజ్యముగా తిరిగి తన బిడ్డలకు ఇవ్వబోతున్నాడు. అందుకనే ప్రభు అంటున్న మాట, ఈ లోకమునకు తీర్పు జరుగుతున్నది కనుక లోకాధికారి బయటకు, లోక అధికారి అని యేసు ప్రభు చెబుతున్నాడు. యోహాను భక్తుడు అంటున్నాడు వాడు ఈ లోకానికి అధికారి అని. అలాగే 14వ అధ్యాయము 30వ వచనము, యోహాను సువార్త 14:30 చూడండి. ఇకను మీతో విస్తరించి మాట్లాడును ఈ లోకాధికారి. కాబట్టి లోకాధికారి సాతాను కదా. అందుకనే యేసు ప్రభువును ఈ లోకంలో సువార్త ప్రకటిస్తుండగా దయ్యం పట్టిన వాడు ఒకడు, సేనా దయ్యం పట్టిన వాడు, ఆ సేనా దయ్యములు వానిలో ఉండి ఏమంటున్నా తెలుసా? యేసు సర్వరు దేవుని కుమారుడా, నీతో మాకేమి, మా సమయము కాక మునిపే మళ్ళా వచ్చావు ఇక్కడికి, మాకు ఒక సమయం ఉంది. కాబట్టి పిల్లారా, వాడు ఈ లోకాధికారి, వాడి దూతలు వాడు ఈ లోకంలో పనిచేస్తూ ఉన్నాడు. దేవుని బిడ్డల మీద బలంగా వాడు పనిచేస్తూ ఉన్నాడు. మన కుటుంబంలో జరిగే ప్రతి ఆటంకము, నీ జీవితంలో వచ్చే ప్రతి శోధన సాతాను మరియు సాతాను యొక్క దూతలు వారిని ప్రేమేయం ద్వారా మన కుటుంబాలకు పిల్లరా ఇన్ని శ్రమలు, ఇన్ని ఇబ్బందులు, ఇరుకులు, శోధనలు వస్తూ ఉన్నాయి. మనం అన్నీ మర్చిపోయాం, సాతాను మర్చిపోయాం, వాడి పెట్టి ఇబ్బందులు మర్చిపోయి కేవలము పిల్లరా మనము మరి అయా ఈ శోధన తీసే, ఈ శోధన చేసి అంటాం తప్ప అసలు దాని కారకుడు ఎవరు, వాడు ఎందుకు ఇలా చేస్తున్నాడో అసలు మనం ఎవరమో మనం గుర్తించలేకపోతున్నాం. ఆపదొచ్చింది దాటిపోవడం తప్ప పిల్లారా అసలు సాతాను ఎందుకు ఇలా శోధిస్తున్నాడో పిల్లారా మనము తెలుసుకోవాల్సిన అవసరత ఉన్నది. అలాగే చూడండి పిల్లారా, వాడు ఈ లోకాధికారి, నాతో వానికి సంబంధము లేదు. కాబట్టి మిఖాయేలు కూడా అపవాదితో అంటున్నాడు కదా పిల్లారా. నిజంగా పిల్లారా ఎందుకు వారు అలాగంటున్నారంటే వాడు ఈ లోకాధికారిగా ఉన్నాడు. ఆదాము హవ్వలను మోసగించి ఈ లోకాన్ని వాడు హస్తగతం చేసుకున్నాడు. కాబట్టి పిల్లారా తిరిగి దేవుని బిడ్డలమైన మనము యేసు ప్రభువు వారి ద్వారా మనము ఈ లోకాన్ని మనము జయించవలసి ఉన్నది. చూడండి మత్తయి సువార్త 16, యోహాను సువార్త